నంద్యాల జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గోపాలరావుపై ఏసీబీ పంచా విసిరింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న సమాచారం మేరకు కర్నూలు సమీపంలోని పెద్దపాడు వద్ద ఉన్న మైత్రి హోంలో నివాసముంటున్న గోపాలరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏసీబీ కర్నూలు ఇన్ఛార్జ్ డీఎస్పీ సీతారామారావు ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. గోపాలరావు ఆస్తులకు సంబంధించి ఏకకాలంలో 6 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. గోపాలరావుకు సంబంధించి 3 విలాసవంతమైన భవనాలు, 5 ఖాళీ స్థలాలు ఉన్నాయని, బహిరంగ మార్కెట్లో వాటి విలువ 2,80,00,000 రూపాయలు ఉంటుందని వివరించారు. నంద్యాల సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి గోపాలరావు అనేటటువంటి వ్యక్తి కర్నూలుకు చెందినటువంటి ఈయన అక్రమంగా ఆస్తులు సంపాదించినవాడు అన్నటువంటి మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఆయన మీద అక్రమాస్తులకు సంబంధించిన కేసును రిజిస్టర్ చేసి ఆయన మరియు ఆయనకు సంబంధించినటువంటి 5 మంది బంధువులు మరియు ఆయన ఆఫీస్ లో మొత్తం 6 ప్రదేశాలలో ఏకకాలంలో సర్చెస్ ను ఏసీబీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. ఆయనకు సంబంధించినటువంటి ఈ రెసిడెన్షియల్ హౌస్ లో సర్చెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇప్పటిదాకా మా దృష్టికి వచ్చినటువంటి ఆస్తులు ఇప్పటికీ విలువ సుమారు బహిరంగ మార్కెట్ లో దాదాపు 2,80,00,000 వరకు ఉందని గుర్తించడం జరిగింది.